అధ్యక్ష, మన రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 4,96,000 ఉన్నారు అధ్యక్ష. ఈ జీవో నంబర్ కూడా ఈ 4,96,000లో హైయెస్ట్ డిపార్ట్మెంట్లో యాక్చువల్లీ ఏంటంటే హెల్త్ అండ్ మెడికల్ దాంట్లో 62,000 మంది, అదేవిధంగా ఈ మెడికల్ దాంట్లో 32 డిపార్ట్మెంట్లో 496 ఉన్నారు అధ్యక్ష. ఈ అవుట్సోర్సింగ్ 700 అవుట్సోర్సింగ్ ఏదైతే ఉందో అధ్యక్ష, ఈ అవుట్సోర్సింగ్ 700 అవుట్సోర్సింగ్ ఉండే అధ్యక్ష, దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి బేసిక్ 15,000 ఇస్తారు అధ్యక్ష. బేసిక్ 15,000 ఇస్తే 22,000 రూపాయలు అమౌంట్ వస్తుంది అధ్యక్ష. ఈ 22,000 వీళ్ళకి చేతికి వచ్చేది కేవలం 13,000 అధ్యక్ష, 13,611 అధ్యక్ష. ఈ 13,611లో సుమారు ఒక్కోరు 9,000 రూపాయలు లాస్ అవుతారు అధ్యక్ష. పక్క రాష్ట్రం ఏదైతే ఉందో అధ్యక్ష, ఈ పక్క రాష్ట్రము అవుట్సోర్సింగ్ అనేది తీసేసిన తర్వాత వాళ్ళందరికీ ఒక కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ఒక మొన్ననే సుల్తానియా గారు ఏం చేశారంటే ఒకటి ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు లేరో దాంట్లో తీస్తే అధ్యక్ష సుమారు 15,000 మంది 15,000 నుంచి 20,000 మంది అనార్గనైజ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ అవుట్సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో అంతా ఏంటంటే డూప్లికేషన్ తీసుకొని వచ్చి 600 కోట్లు, ఇది ఒకటి 600 కోట్లు. అదేవిధంగా దీంట్లో అధ్యక్ష పిఎఫ్ సోము గోల్మాల్, కోట్ల నిధులు స్వాహా. అదేవిధంగా ఏంటంటే పని చేయకుండానే 5 ఏళ్ళు జీతాలు, ప్రతి నెల 250 కోట్లు లూటీ, హెచ్ఓడీలు కార్పొరేషన్లు ఓ యూనివర్సిటీలు అధికంగా నిధులు గోల్మాల్, కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ. ఈ విధంగా ఇవన్నీ చేస్తే ఈ జీవో నెంబర్ 60 ఏదైతే ఉందో అధ్యక్ష, దీంట్లో మనం ఏదైతే 4,96,000 మంది 4,96,000 మంది ఇలా ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, ఈ 4,96,000 మందికి అన్ని డిపార్ట్మెంట్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఎనిమల్ డిపార్ట్మెంటు, బ్యాక్వర్డ్ క్లాసు అన్నిటికనే ఏంటంటే హెల్త్ అండ్ 62,000 మంది ఉన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్లో 94,000 మంది ఉన్నారు అధ్యక్ష. పంచాయతీరాజ్లో 94,000 మంది ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూలో కూడా 84,000. ఇవన్నీ అవుట్సోర్సింగ్ ఏదైతే ఉందో అధ్యక్ష, దీన్ని ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ రద్దు చేసి కార్పొరేషన్ పెట్టేస్తే ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తారు అధ్యక్ష. ఈ 15 సంవత్సరాల నుంచి పనిచేసిన మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఏజ్ అయిపోయింది. మినిమం టైం స్కేల్ ఒకటి ఇచ్చేసారు అనుకో, వాళ్ళకు జాబ్ గ్యారెంటీ ఉంటుంది. ఈ జాబ్ గ్యారెంటీ ఉన్నప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. మొన్న ఒక సర్వే చేయించారు అధ్యక్ష, ఏదైతే సందీప్ కుమార్ సుల్తానియా IFMIS ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో తీసుకుంటే అధ్యక్ష, దీంట్లో ఇంత ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఏది ఆధార్ కార్డ్ లింక్ చేయమని, ఫోన్ నంబర్ లింక్ చేయమంటే ఇంత కుంభకోణం దాంట్లో బయటపడ్డది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీ అనుమతితోని ఎవరైతే ఈ పీజీ కింద చదువుతూ ఉన్నారో మెడికల్ కాలేజీలో, ఈ మెడికల్ కాలేజ్ చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్టైఫండ్ ఇస్తుంది అధ్యక్ష. మీకు మళ్ళీ అవకాశం వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష, ఈ పరిస్థితుల్లో ఇవన్నీ ఎంతమంది అయితే ఉన్నారో, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, తర్వాత ఏంటంటే హోమ్ డిపార్ట్మెంట్లో 21 మంది, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో 13,000 మంది, ఇవన్నీ ఎనర్జీ డిపార్ట్మెంట్లో 22,000 మంది, అంటే ఇంకా వేరే దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి అన్నీ చెప్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 62,913 అధ్యక్ష. మైనార్టీ వెల్ఫేర్లో 20,000 మంది అధ్యక్ష. అదేవిధంగా రెవెన్యూలో 12,800 అధ్యక్ష. అదేవిధంగా సెకండరీ ఎడ్యుకేషన్లో 78,000 అధ్యక్ష. వీళ్ళందరికీ 700 ఏదైతే ఉన్నదో అధ్యక్ష, వీళ్ళు ఎవరైతే ఫ్రాడ్ చేశారో చాలామంది ఏంటంటే ఈ పేపర్లు కూడా రావడం వచ్చింది అధ్యక్ష. దీంట్లో కొంతమంది ఏంటంటే IASలు కూడా దీంట్లో ఉన్నారని పేపర్లో రాశారు అధ్యక్ష. అది మరి దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో బోకస్ 20,000 ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష. బోకస్ 20,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 20,000 ఉద్యోగాల్లో ఒక సిట్ వేసి ఎవరైతే ఫ్రాడ్ చేశారో చిన్న ఉద్యోగాలు, అదేవిధంగా అధ్యక్ష ఎవరైతే వీళ్ళందరూ ESI కడతా ఉన్నారో, ESI 200 కోట్లు ప్రతి నెల కడతా ఉన్నారు అధ్యక్ష. ప్రతి నెల 200 కోట్లు కడుతున్నప్పుడు వాళ్ళందరికీ
ఎక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర లేవు అధ్యక్ష. రూరల్ ఏవైతే ఉన్నాయో ఈఎస్ఐ హాస్పిటల్ లేదు అధ్యక్ష. ఈఎస్ఐ హాస్పిటల్ కోసానికి ఏదైతే అమౌంట్ ఉందో ఈ 200 కోట్లకు ఇన్సూరెన్స్ దానికి ఏది రెగ్యులర్ చేసి ఇన్సూరెన్స్ చేసారు అనుకో అధ్యక్ష, హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే ఆ పక్కకు హాస్పిటల్ ఏదైతే ఉందో మన గవర్నమెంట్ హాస్పిటల్లో దాంట్లో యూటిలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కార్పొరేషన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. నోటెడ్. శ్రీమతి విజయశాంతి గారు.